పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు, భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్, అది అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం, నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలు